నాడెం పురుగులు వేస్తాం, పెంట పురుగులు అంటాం చూడ, పెంట పురుగులు వేస్తాం, ఎరువులాగా తయారవుతుంది. నాడెం కాంపోస్ట్ పిట్ అంటే ఎరువులాగా తయారవుతుంది అన్నట్టు. అది మెయిన్ ఏంటంటే మనము ఇప్పుడు వర్మి కాంపోస్ట్ బ్యాగులని కొనుక్కొచ్చి మనం వేస్తున్నాం కదా. ఇంధనవాయు క్లస్టర్ వచ్చేసి మన ప్రకాష్ గౌడ్ వరకు సార్ చూసుకుంటాడు, దీప్ చంద్ సార్. వాటర్ ట్యాంక్ వచ్చే బల్క్ సప్లై మాత్రం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మిషన్ భగీరథ గ్రిడ్ అంటే 2 విభాగాలు ఉంటాయి మిషన్ భగీరథలో. ఇంట్రా ఒకటి, గ్రిడ్ ఒకటి. ట్యాంక్ వరకు వాటర్ వచ్చేది. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్కాంతరావు. నేను ఎంపీఓ మండల పంచాయతీ ఆఫీసర్ను. నేను ఇక్కడికి వచ్చేసేసి సుమారు దగ్గర 3.5 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ పనిచేస్తున్నాను. మీ అందరి కోఆర్డినేట్ అంటే అందరినీ కలుపుకొని పనిచేయడమే నా తీర్మానము లేనిది శాంక్షన్ కాదు. సర్పంచ్ గారికి తెలిసి ఉండాలి ఇది. మేము ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ ఏదైనా బిల్డింగ్ ప్రపోజల్స్ కావాలంటే తీర్మానాలు అడుగుతాం. ఆ మీటింగ్ ఇంకా కాలేదు కదా అని తీర్మానాలు మీరు పెండింగ్ పెట్టకండి. పెండింగ్ అప్రూవల్స్ మనం పెండింగ్ అప్రూవల్ ఇవ్వచ్చు. దాన్ని మళ్ళీ మనం గ్రామ పంచాయతీలో మనకు రిజర్వేషన్లో రాసుకోవాలి. అది గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ 2 monthsకి ఒకసారి గ్రామ సభలు నిర్వహించాలి. తర్వాత మనకు ప్రభుత్వం నుంచి ఏ గ్రాంట్లు వస్తాయంటే మనకు సొంత వనరులు అయితే ఒకటి హౌస్ ట్యాక్సెస్, రెండవది లేఅవుట్, పెద్ద గ్రామ పంచాయతీలలో అయితే లేఅవుట్ ఫీజులు వస్తాయి. తర్వాత భవన నిర్మాణం పర్మిషన్లు కూడా మనము ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నాం కాబట్టి అది కూడా మనకు సొంత నిధుల కిందనే వస్తుంది. మనము ఆన్లైన్లో దయచేసి ప్రతి ఒక్కరికి మీరు ఇప్పటివరకు అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా కొత్తగా నిర్మాణం చేపట్టే అటువంటిది ఆన్లైన్ ద్వారానే పర్మిషన్లు చేసుకోమని చెప్పండి. గౌరవ సర్పంచ్లకు నేను సూచించేది ఏంటంటే సెక్రటరీలకు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రెషర్ వేసి అది పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు. కొందరు ఏం చేస్తారంటే ఇలా సర్పంచ్ మనిషి సార్ వాడు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకో లీడర్ మనిషి సార్ పర్మిషన్ లేక కట్టుకుంటున్నారు సార్ అని చెప్పేసి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. దయచేసి అటువంటివి మీరు ప్రోత్సహించకండి. సెక్రటరీలకు కూడా మీరు చెప్పకండి. ఇది 100% ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మనము 7 days లోపల పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ పర్మిషన్ 7 days దాటిన తర్వాత 15 days లోపల పర్మిషన్ ఇవ్వకపోతే మన గ్రామ పంచాయతీ లాస్ అవుతుంది. వాళ్ళు 15 daysలో మనం పర్మిషన్ ఇవ్వనటువంటి ఉంటే వాళ్ళు డీమ్డ్ పర్మిటెడ్ అన్నట్టు. వాళ్ళు మనకు ఫీజు కట్టకుండానే సొంతంగానే నిర్మించుకోవచ్చు వాళ్ళు. కాబట్టి మీరు ఆ పర్మిషన్ల కాడ కూడా డిలే చేయకండి. ప్రతిదీ కూడా పర్మిషన్ ఆన్లైన్లో ఉంటుంది. డొమెస్టిక్ మనకు పంచాయత్ సెక్రటరీ లాగిన్ ఉంది. వాళ్ళు మీ గ్రామ పంచాయతీ తీర్మానం కంపల్సరీ పర్మిషన్లకు కూడా గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయండి, పర్మిషన్ చేసి ఇవ్వండి. ఒకవేళ గ్రామ పంచాయతీ మీటింగు లేట్ ఉందంటే ముందు అనుమతి ఇచ్చేయండి. తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానంలో పలానా రామయ్యకు గృహ నిర్మాణం కోసము అనుమతి ఇవ్వనైనది అని తీర్మానంలో రాసుకోండి.